అండి టుడే రెసిపీ పప్పుచారు సింపుల్గా ఈజీగా టేస్ట్గా ఎలా చేయాలో నేను చూపిస్తానండి. ఓకేనా. ఫస్ట్ నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు కందిపప్పునైతే అయితే నానబెట్టుకున్నానండి కుక్కర్లో. ఇప్పుడు ఇందులోకి ఆనియన్ ఇంకా టమాటో కట్ చేసుకున్నానండి. ఒక చిన్న ఆనియన్, ఒక 4 టమాటోస్ అండి. ఫ్లేవర్ అంతా టమాటోలోనే ఉంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆనియన్, టమాటో, ఇందులో చిటికెడు పసుపు, చిన్నది కారం అండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్. ఇవి వేసుకున్నాం కదా, ఈ వాటర్ అయితే సరిపోతుందండి. ఒక 5 విజిల్స్ పెట్టుకుందామండి, బాగా మెత్తగా స్మాష్ అయిపోవాలి. ఓకేనా. మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకుందాము. ఓకేనండి, కుక్కర్ పెట్టేశాను. ఒక 5 విజిల్స్ వచ్చాక చూద్దామండి. ఓకేనండి, 5 విజిల్స్ అయిపోయి ఇప్పుడు ప్రెషర్ తీసేసి ఓకేనండి, ప్రెషర్ అయితే పోయింది. మూత తీసి చూద్దాం అప్పుడు కిందే లేదు. చక్కగా ఉడికిపోయిందండి. కొంచెం స్మాష్ చేసుకుందామండి దీన్ని. ఓకేనండి, ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని వేరే గిన్నెలోకి, ఎందులో అయితే పప్పుచారు చేస్తున్నామో అందులోకి షిఫ్ట్ చేసుకుందామండి. మరి కొంచెం వాటర్ వేద్దామండి కుక్కర్లో. ఇంకా చింతపండు పులుపు కూడా వేసుకోవాలి కదండి. ఒక సగం వరకు మనము ఈ వాటర్ వేసుకున్న మిగతాది చింతపండు పులుపు వాటర్ వేస్తాం కదా, సరిపోతుంది. ఇంకొక లోటడు వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకేనండి, నెక్స్ట్ చింతపండు పులుపు అండి. మన పులుపుకు తగ్గట్టుగా మీరు ఎంత పుల్లుగా తింటారో చింతపండు వేసుకోండి. నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నానబెట్టి బాగా రసం తీసుకున్నాను. నెక్స్ట్ ఒక లోటడు వాటర్ అండి, సరిపోద్దండి మాకు ఈ గిన్నెతో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాము, హై ఫ్లేమ్లో పెట్టుకున్నాము. నెక్స్ట్ కరివేపాకు రబ్బండి, ఇది కూడా వేసి బాగా మరగనిద్దాం. ఫ్లేవర్ అనేది బాగా దిగుతుందండి. మనం ఇంకా తాలింపులో కూడా వేసుకోవచ్చు, అండ్ మరుగుతున్నప్పుడు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా. దీనికైతే మూత పెట్టేసి మరగనిద్దామండి. ఓకేనండి, ఒకసారి మూత తీసుకొని ఇందులో సాంబార్ పౌడర్ వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను, సరిపోకపోతే చూసి వేసుకుంటానండి. నెక్స్ట్ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అండి, ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇదే వాడతాను. 1 టేబుల్ స్పూన్ అండి సాంబార్ పౌడర్. ఇంకేం వేయక్కర్లేదండి, చక్కగా పప్పుచారులో చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. టమాటో వేసుకున్న దానికన్నా ఒక 2 ఎక్స్ట్రా వేసుకొని సింపుల్గా సాంబార్ పౌడర్ 1 స్పూను, చిన్న సాల్ట్, పసుపు, చిన్న కారం, అంతే. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే చాలా టేస్టీగా సాంబార్ చాలా బాగుంటుందండి. అండ్ ఇది మరగాలండి, పొంగురానిద్దాము. ఇది కొంచెం మరగనిద్దాం. చూస్తారు కదండి, చక్కగా మరిగింది, సరిపోతుంది. మాత్రం ఒక 5 మినిట్స్ మరిగింది చాలు. తాలింపు పెట్టేసుకుందామండి ఇంకా. ఓకేనండి, తాలింపుకి చిన్నది ప్యాన్ పెట్టుకున్నాను, సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. హై ఫ్లేమ్లో పెట్టుకుందాం, ఆయిల్ హీట్ అవ్వాలి కదా. ఓకేనండి, ఫస్ట్ ఆవాలు వేసుకుందాము. ఆవాలు, మినపప్పు. పప్పుచారు మరుగుతుంటే ఎంత మంచి వాసన వస్తుందండి. కరివేపాకు వేసాను, సాంబార్ పౌడర్ వేసాను కదా, మరుగుతుంటుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. సూపర్గా తింటారు, సింపుల్గా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుందండి. ఎక్కువ ఏం శ్రమ పడక్కర్లేదు ఇందులో ఇంకేమైనా వేయాలా ఏంటని. నెక్స్ట్ వెల్లుల్లిపాయలండి. కొంచెం బాగా వేగలుగుతాం.
చిట్పట్లు ఆడుతున్నాయి కదండి ఆవాలు. ఇప్పుడు నెక్స్ట్ జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకండి. ఓకే, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. పప్పుచారులో వేసుకున్నామండి. సూపర్ సూపర్, చాలా టేస్టీగా కమ్మగా ఉండే పప్పుచారు రెడీ అండి. సింపుల్ రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.